హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు మన ఛానల్ తేలిక ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇచ్చిన సిలబస్లో గాంధీ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్, అరవింద్ ఘోష్, జిడ్డు కృష్ణమూర్తి, వివేకానంద ఈయనదేనండి లాస్ట్. ఈయన విద్యా విధానం ఏంటిదంటే విశ్వజనీయత, జాతీయత, లౌకికవాదం. వీళ్ళు కూడా ఉన్నారు, కానీ వీళ్ళకి సిలబస్ వీళ్ళ గురించి అంబేద్కర్, జ్యోతిరావు పూలే గురించి ఇవ్వలేదు. జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి ఇచ్చారనమాట. దాని గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఉందండి బుక్లో, అది కూడా ఇచ్చాను. సమాకాలీన మేధావులు, విద్యావేత్తలు వారి దృక్పథాలను తెలుసుకునే ప్రయత్నంలో విశ్వజనీయ జననీత విశ్వజననీత, జాతీయత, లౌకికవాద భావనను ముందుగానే తెలుసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. మౌలికంగా బహుళ సంస్కృతి, భారతీయ సమాజ స్వభావం. మన భారతీయ సహజ స్వభావం ఏంటంటే బహుళ సంస్కృతి అని మన అందరికీ తెలుసు. ప్రకృతి సహజమైన నైసర్గ రూపాల్లో వివిధ జంతు వృక్ష సముదాయాల్లో వైవిధ్యం మాత్రమే కాకుండా సామాజిక రూపాలైన మతాలు, జాతులు, కులాలు కూడా ఇముడ్చుకొని ఉన్న ఉపఖండం. ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తు సంబంధిత విలువలు ఆధిపత్యం చూపిస్తున్న సాంకేతిక విప్లవం అన్నిటినీ అధిగమిస్తున్న సమాజంలో కొత్త సవాళ్లు చాలా ముందుకి వస్తున్నాయి. రాజకీయంగా సమానత్వము, సమన్వయం ప్రపంచమంతటా వినిపిస్తున్నాయి. వనరులు తగ్గిపోవటం, మార్కెట్లు, అంతర్జాతీయకరణ, మారుతున్న సాంకేతికల వల్ల ప్రపంచ దేశాలన్నీ తమ మూలాలను సంరక్షించుకునే దిశలో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే క్రింది భావనలు మరొకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్వజనీనత అంటే విశ్వజనీనత భావం సుమారు 1000 ఏళ్ల క్రితంది. ప్రాచీన వేద నిర్మాణాలు, ఋగ్వేదం, ఉపనిషత్తుల్లో ఉన్న సర్వ సమాన భావనలు భారతదేశంలో కాలానికి అతీతమైనవి. ఇది సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం దండి? సుమారు 1000 ఏళ్ల క్రితంది. అప్పట్లో ఉన్న వేద నిర్మాణాలు, ఋగ్వేదం, ఉపనిషత్తుల్లో ఉన్న సర్వసమాన భావనలు భారతదేశంలో ఉన్న కాలానికి అతీతమైనవి అన్నమాట. అలాగే సార్వజనీన శాంతి విధానం స్పష్టత, తార్కికలతో తాత్విక స్థాయికి చేరుకున్న విశ్వజనీనవాదాన్ని నమ్మకం, ఆచరణలు మించిన మానవతావాదిగా తీర్చిదిద్దారు. సార్వజనీన శాంతి విధానాన్ని ఎలా ఉండాలి? స్పష్టతతో, తార్కికతలతో తాత్విక స్థాయికి చేరుకున్న విశ్వజనీన వాదాన్ని దేని మీద? నమ్మకం, ఆచరణలు మించిన మానవతావాదంగా ఈ విశ్వజనీన వాదాన్ని తీర్చిదిద్దారనమాట. పాశ్చాత్యంలో కూడా విశ్వజనీన భావన ఎంతో ప్రభావవంతమైన ఆలోచనగా రూపుదిద్దుకుంది. ఈ భావన సార్వత్రిక మత భావన పట్ల సహనాన్ని, సానుభూతిని ప్రదర్శిస్తుంది. ప్రపంచ సంస్కృతులు, పాశ్చాత్య విలువలు ప్రపంచ మతాల పట్ల సహన వైఖరిని రూపొందేలా ప్రభావితం చేసింది. విశ్వజనీన భావన గ్రీకు తత్వవేత్తలో ప్లేటో తత్వం నుంచి ఆవిర్భవించిందిగా వాడుకలో విశ్వజనీన భావన గ్రీకు తత్వవేత్త ప్లేటో తత్వం నుంచి ఆవిర్భవించిందిగా వాడుకలో చెప్పబడింది. ఇది నమ్మకం, ఆచరణాదానికి, మానవతావాదానితో ఉందని చెప్తున్నారండి. అలాగే జాతీయవాదం, జాతీయవాదం ఒకే భాష, సార్వజనీన విశ్వాసాలు, జాతి, స్థలం, నైసర్గ స్థానం, మతం లాంటి కారకాలన్నీ జాతీయతను ఉద్భవించే ప్రేరకాలు. అవిశ్రాంతంగా నిరంతరాయంగా కొనసాగుతున్న భారతీయ సంస్కృతి మౌలికమైన మేధా సమైక్యతను, భావ సమైక్యత భావనను కనబరుస్తుంది. ఒకే భాష, సార్వజనీన విశ్వాసాలు, జాతి, స్థలం, నైసర్గ స్థానం, మతం ఇవన్నీ జాతీయత నుంచి ఉద్భవించే ప్రేరకాలు.
అలాగే భారతీయ సంస్కృతి ఒక మౌలికమైన మేధా సమైక్యతను భావ సమైక్యతను భావనను కనబరుస్తుంది. మరో దృక్పథంలో జాతీయత భావనను పరీక్షిస్తే ఆధ్యాత్మికత జాతీయత భావన ప్రస్ఫుటంగా కనబడుతుంది. జాతీయతలోని ఆధ్యాత్మిక కోణాన్ని మనకు పరిచయం చేసిన మహానుభావులు శ్రీ బకిం చంద్ర, స్వామి వివేకానంద, అరవిందో ఘోష్. వీళ్ళు జాతీయతలోని ఆధ్యాత్మిక కోణాన్ని పరిచయం చేసిన వ్యక్తులు. జాతీయతలోని ఆధ్యాత్మిక కోణాన్ని పరిచయం చేసిన బకిం చంద్ర, స్వామి వివేకానంద, అరబిందో ఘోష్. జాతీయత అనే భావనను మనోవైజ్ఞానిక ఆధ్యాత్మిక భావనగా పరిగణించవచ్చు. జాతీయత అనే భావనను దేని విధంగా మనోవైజ్ఞానిక ఆధ్యాత్మిక భావనగా పరిగణించవచ్చు. మనోభావాలు, వస్తు సంబంధిత అంశాలు రెండు సమైక్యతకు తోడ్పడతాయి. అంతేకాకుండా చారిత్రాత్మకమైన సంస్కృతి సాంప్రదాయాలు కూడా జాతీయత సమైక్యతకు తోడ్పడతాయి. జాతి, భాష, మత, కుల భేదాలు ఎన్ని ఉన్నప్పటికీ మన జాతీయ భావన ఎంతో పటిష్టమైందని చెప్తున్నారనమాట. జాతీయత అనే భావన అనేది మనోవైజ్ఞానిక ఆధ్యాత్మిక భావనగా కూడా మనం పరిగణించవచ్చు. లౌకికవాదం. భారతీయ రాజకీయ వ్యవస్థలో ప్రామాణికంగా గుర్తించబడ్డ వాదం లౌకికవాదం. ముందుగా మత విశ్వాసం కంటే ఇది ఒక తాత్విక దృక్పథం. లౌకికవాదం అనేది మత విశ్వాసం కంటే ఇది ఒక తాత్విక దృక్పథం. అన్ని మతాల సారం ఒకటే, అన్ని మతాలు సమానమే, కాబట్టి ఒక్క మతాన్ని అనుసరించాలనే నియమం ఏమీ లేదు. పార్థ చటర్జీ అనే ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త ఒక లౌకికవాద రాజ్యానికి ఉండవలసిన 3 నియమాలు కింద విధంగా చెప్పారు. స్వేచ్ఛా నియమము, ఏర్పరచుకున్న ప్రమాణాలకు లోబడి మౌలిక హక్కులను రక్షించే నియమము. సమానత్వ నియమము, ఇక్కడ ప్రభుత్వం ఏ మతానికి ప్రాముఖ్యత ఇవ్వదు, అన్నిటినీ సమానంగా చూస్తుంది. తటస్థ నియమము, అన్నిటికీ అంటే మతపరమైనవి కానివి ఏ అంశాలైనా ఒకే విధమైన నియమాలను వర్తింప చేయటం. ఏ అంశాలైనా ఒకే విధమైన నియమాలను వర్తించటం. భారతదేశం రాజ్యాంగ పీఠికలో చాలా స్పష్టంగా సూటిగా జాతీయ లక్ష్యాలను పొందుపరిచింది. ప్రజాస్వామ్యం, సామ్యవాదం, సమానత్వం, న్యాయం, లౌకికవాదం, జాతీయ సమైక్యత లాంటి విలువల ఆధారంగా చేసుకొని విద్యా లక్ష్యాలను రూపొందించింది. మన విద్యా లక్ష్యాలు అనేవి ప్రజాస్వామ్యం, సామ్యవాదం, సమానత్వం, న్యాయం, లౌకికవాదం, జాతీయ సమైక్యత లాంటి విలువలను ఆధారంగా చేసుకొని తయారు చేసింది. మనం లౌకికవాదం దేశంగా ప్రకటించుకోవటం ఒక ముఖ్య సంఘటన. 1976లో రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా కలపటం జరిగింది. ఈ లౌకికవాదం దేశంగా ప్రకటించటం అనేది ఏ రాజ్యాంగ సవరణ అంటే 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా కలపటం జరిగింది. తాత్వికంగా వివరించాలంటే దీన్ని సర్వ ధర్మ సమానత అంటారు. సర్వధర్మ సమానత అంటారు. భారతీయ సాంప్రదాయాల్లో మతాన్ని రాజ్యం నుంచి వేరు చేయటం కాదు, కానీ ఒక తటస్థ ధోరణిని రాజ్యం పాటించటం. ఒక తటస్థ ధోరణిని పాటించాలంట. విశ్వజనీయత, జాతీయత, లౌకికవాద భావనల సారాంశాన్ని తెలుసుకుంది. ఇప్పుడు భారతదేశ గౌరవించే గొప్ప వ్యక్తుల్లో శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి తెలుసుకుందామండి. ఎందుకంటే ఆయన గురించే ఇచ్చారు కాబట్టి సిలబస్ లో. జిడ్డు కృష్ణమూర్తి గారి ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తగా, నూతన మత ప్రవక్తగా పేరు పొందిన శ్రీ జిడ్డు కృష్ణమూర్తి
ఆంధ్రప్రదేశ్లోని మదినేపల్లి వాస్తవ్యులు. దివ్య జ్ఞాన సమాజ స్థాపకురైన అనిబిసెంట్ గారి దత్తపుత్రుడు. అంటే రక్షణలో వీరు తమ బాల్యాన్ని గడిపారు. వీరిలోని ఆధ్యాత్మిక ప్రత్యేకతను గుర్తించిన అనిబిసెంట్ ప్రపంచానికి ఒక వెలుగురేఖగా కాగలరని విశ్వసించారు. ఈయన ఆంధ్రప్రదేశ్లోని మదినేపల్లిలో జన్మించారు. దివ్య జ్ఞాన సమాజ స్థాపకురైన ఐర్లాండ్ అనిబిసెంట్ గారి రక్షణలో ఈయన బాల్యాన్ని గడిపారు. జిడ్డు కృష్ణమూర్తి గారిలో ఆధ్యాత్మికత ప్రత్యేకతను గుర్తించిన అనిబిసెంట్ గారు ఈయన ప్రపంచానికి ఒక వెలుగు కాగలరని విశ్వసించారు. మానవ సమాజం ప్రశాంతంగా భూమి మీద ఉండాలంటే పిల్లలు ఎటువంటి విద్య అవసరమని చెప్పారనమాట. మన అడవులను చెరువులను ఎలా రక్షించాలి, అధిక జనాభా సమస్య ఉన్న భారతదేశంలో గిరిజనులను అటవీ స్థానాల్లో ఉండేటట్లుగా మనం ప్రయత్నించగలమా? ఇలా ఈ క్లిష్టమైన ప్రశ్నల మాధ్యమంలోనే కృష్ణమూర్తి గారి జాతీయత భావన ప్రకటన వ్యక్తమవుతుంది. సంక్లిష్టమైన సామాజిక సమస్యల నేపథ్యంలో విద్యను, విద్యా ప్రక్రియలను నూతన కోణంలో చూసే దృక్పథాన్ని కృష్ణమూర్తి విద్యావేత్తగా అందించారు. సంక్లిష్టమైన సామాజిక సమస్యల నేపథ్యంలోనే విద్యను, విద్యా ప్రక్రియలను నూతన కోణంలో చూసే దృక్పథాన్ని కృష్ణమూర్తి విద్యావేత్తగా అందించారు. ఇక్కడ చూద్దాం. ఆయన దృష్టిలో, కృష్ణమూర్తి గారి దృష్టిలో విద్య అంటే వ్యక్తికి పూర్ణ విద్యను అందించటమే నిజమైన విద్య. అన్ని విషయాలను వెలికి తీయటం, పూర్తి స్థాయిలో వ్యక్తిని విద్యావంతుని చేయటం. పూర్తి స్థాయిలో వ్యక్తిని చేయటం అంటే అంశాలుగా కాకుండా పూర్తి స్థాయిలో. అలాగే వ్యక్తిని ఒక వ్యక్తిగా విద్యను అందించటం, సమాజంలో, ప్రకృతిలో, మానవ సమూహంలో భాగంగా వ్యక్తిని ఒక వ్యక్తిగా విద్యను అందించటం అంటే అన్ని తెలుసుకునే విధంగా తయారు చేయటం. అంటే 3 స్థాయిల విద్యా ప్రక్రియ జరుగుతుంది. అప్పుడే సంపూర్ణ వ్యక్తి వికాసం. అంటే ఒక వ్యక్తిలో మనకి ఎన్ని స్థాయిల విద్య జరుగుతుంది? 3 స్థాయిల విద్యా ప్రక్రియ జరుగుతుందంట. ఏంటివి? వ్యక్తికి పూర్ణ విద్యను అందించటం, పూర్తి స్థాయిలో వ్యక్తిని విద్యావంతుని చేయటం, వ్యక్తిని ఒక వ్యక్తిగా విద్యను అందించటం. అలాగే జాతీయత, మతం రెండు విభజన ప్రోత్సహించేవని, పరస్పర వ్యతిరేక భావనలుగా కృష్ణమూర్తి గారు అభిప్రాయపడ్డారు. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. జాతీయత, మతం రెండు విభజనను ప్రోత్సహించేవని మరియు పరస్పర వ్యతిరేక భావనలుగా, అవి రెండు ప్రోత్సహించేవే, కానీ వాటి భావనలు ఏమైతే వ్యతిరేకంగా ఉంటాయి. ఒక మతాన్ని మనం అనుసరించినప్పుడే మరొక మతాన్ని వ్యతిరేకిస్తున్నామని, తద్వారా భయం నుంచి హింస ఆవిర్భవించాయని వీరి అభిప్రాయం. వీరి తర్వాత రచనలో సౌభ్రాతృత్వ భావనను ఆదర్శంగా పరిగణించారు. ఒక మతాన్ని మనం అనుసరించినప్పుడే మరొక మతాన్ని వ్యతిరేకిస్తున్నామని, తద్వారా భయం నుంచి హింస ఆవిర్భవించాయని వీరి అభిప్రాయం. వాళ్ళు ఆ రోజే చెప్పారు, కానీ మన మతం వల్లనే కొట్టుకొని ఉంటున్నాం, అందరం కలిసి ఉండాల్సిన వాళ్ళ. ఓకే. ఆధునిక ప్రపంచ విశ్వజనీనత, తార్కికత, లౌకికతలపై ఆధారపడిందని చెప్పారు. సాంప్రదాయబద్ధమైన మతవాదానికి ఆధునికత వ్యతిరేకమని వీరి భావం. ఈ లౌకికతలపై ఏమార్పడుతుంది? విశ్వజనీత, తార్కికత లౌకికతలపై ఆధారపడిందని, సాంప్రదాయబద్ధమైన మతానికి ఆధునికత వ్యతిరేకమని వీరి భావం. మూఢాచారాలు మత మౌఢ్యం నుంచి, ఆధిపత్యం ఆచారం నుంచి వచ్చాయని, సైద్ధాంతిక రూపాన్ని పొందటం వల్ల విశ్వాలుగా మారటం జరిగిందని వీరి భావన. అవును, మూఢాచారాలు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఈ టాపిక్ మాట్లాడితే ఏమవుతుందో కానీ నిజంగానండి మతాల నుంచే ఇవి వచ్చినాయి. నిజం చెప్పాలంటే ఒక మతం దైవానికి దూరం చేస్తుంది. ఇది చేయకపోతే దేవుడు శిక్షిస్తాడని వాళ్ళే చెప్తారు. కానీ అందరం కలిసి, నిజం చెప్పాలంటే ఆధ్యాత్మికతల వాళ్ళు చెప్పింది 100% కరెక్టే. అందరం కలిసి ఉంటాం, నువ్వు నేను అనే భావన ఉండదు. ఓకే. కానీ మూఢాచారాలు మాత్రం దారుణంగా ఉంటాయి. ఆధిపత్య ఆచారాల నుంచి వచ్చాయని, సైద్ధాంతిక రూపాన్ని పొందటం వల్ల విశ్వాసాలుగా మారాయని వీరి భావన. సమాజ అభివృద్ధి హేతుపరమైన ఆలోచన నష్టపడ్డాయి.
మనం అది మూఢనమ్మకం అని చెప్పినప్పుడు వాళ్ళు వినరు. ఇది చెయ్యొద్దు అంటే చదువుకున్నోళ్ళను కూడా ఆ మూఢనమ్మకాల వైపుకి పంపిస్తారు, భయపెట్టైనా సరే. ఎందుకంటే భయం, ఆ భయం చాలా భయంకరమైనదే. భయం చిన్నదాన్ని కూడా పెద్దగా చూసేటట్లు చేస్తుంది అనమాట. సో అందుకే ఆధ్యాత్మికవేత్తలు స్వీయ రక్షణ, మిమ్మల్ని మీరు తెలుసుకోమని అంటారు. అప్పుడే మీకు ఆ భయం కాదు, అది ఒక భ్రమ అని తెలిసిపోతుంది. ఆచారాలను మృత జ్ఞానంగా ఆచారాలను మృత జ్ఞానంగా కృష్ణమూర్తి పరిగణించారు. ఆచారాలను మృత జ్ఞానంగా, అదంటే ఒక ఆచారం అనేది చచ్చిన జ్ఞానంగా కృష్ణమూర్తి గారు పరిగణించారు. మౌఢ్యం వల్ల స్వేచ్ఛాయుత ఆలోచన, అన్వేషణ, జ్ఞాన సమూర్చన కుంటపడ్డాయని. మౌఢ్యం అంటే ఏంటంటే ఎప్పుడైతే మన మూఢాచారాలు, మతం అంటే అదొక మూఢ నమ్మకం, అదొక నమ్మకం వలన మనలో ఉన్న భయం వలనో నమ్మకం వలనో, లేకపోతే ఇది చెయ్యాలి అది చెయ్యాలని ఇది నమ్మకపోతే అది జరిగి ఇది జరిగేది వల్ల మనలో ఉన్న ఇక కంపల్సరీగా మనం చెయ్యాలి అనే భయం నుంచి, ఒక రకమైన మూర్ఖత్వం నుంచి స్వేచ్ఛగా ఆలోచించే ఇక మనం ఇంకేముంది, అక్కడే మూర్ఖత్వం వచ్చేసింది. ఇది చెయ్యాలి తప్పదన్నప్పుడు ఇంకా పైన ఏముందో మనం తెలుసుకోలేము కదా. ఇంకా ఉంది జ్ఞానం అనేది, ఇంకా ఉంటది, అనంతమైనది జ్ఞానం. ఇంకా ఇంకా అన్వేషిస్తున్న కొద్దిగా తెలుసుకుంటూనే ఉంటది. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఉన్నారు, ఎందుకంటే సడన్ గా ఆయన గుర్తొచ్చారు. అంటే ఆయన బల్బు కనుక్కోవడానికి ఆయన 1000 సార్లు ఫెయిల్ అయ్యారంట. అంటే ఇంకా 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 ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అంతం కాదు ఇది అంతం అని తెలుసుకొని ఒక చాట ఆగిపోయింది. అంటే అక్కడ ఆయన పూర్తిగా దాని గురించి అవగాహన వచ్చింది కాబట్టి అక్కడ ఆగిపోయింది. కానీ మూర్ఖత్వం అనేది అక్కడే ఆగిపోతుంది. ఇక్కడ స్వేచ్ఛగా ఇక మనం ఆలోచించాం, అబ్బాయి ఏదో చేద్దాంలే అని. ఎలాగో మనం చేద్దామనగా మనలో ఉన్న మనకన్నా పెద్దవాళ్ళు కావచ్చు, మన చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు, సమాజం కావచ్చు, ఇక భయం వలన కొంతమంది చేంజ్ అవుతారు. కొంతమంది అయితే ఏం చెప్పినా వాళ్ళు సత్యాన్ని అన్వేషించడానికి వచ్చిన వాళ్ళు, ఒక పర్పస్తో వచ్చిన వాళ్ళు మాత్రం అన్వేషిస్తూనే ఉంటారు. ఇదంతా భ్రమ అని తెలుసుకుంటారు. ఇది భయం కూడా నువ్వే సృష్టించింది, నీ మైండే సృష్టించిందని కూడా తెలుసుకుంటారు. స్వేచ్ఛాయుత ఆలోచన, అన్వేషణ, జ్ఞాన సముపార్జన ఇవి మనం తెలుసుకోలేం, అంతటితో అవి ఆగిపోతాయి. లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్ పోవాలనే వీళ్ళు చెప్తారండి. అజ్ఞానం నుంచి జ్ఞానం, కొంచెము నుండి ఎక్కువ. అంటే జ్ఞానం తెలివికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దైవిక జ్ఞానం అనేది చాలా ఇంకా తెలుసుకుంటాం, ఇవన్నీ అబద్ధాలు, ఇదంతా అబద్ధం అని. స్వేచ్ఛతో ప్రపంచ శ్రేణిలో సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. అంటే విభజన, సంఘర్షణకు అతీతంగా ప్రపంచం ఉండటం. విభజన సంఘర్షణకు, అవును నువ్వు నేను అది ఇదనిగా అక్కడి నుంచి మొదలవుతుంది. విప్లవం ద్వారా మానవ చైతన్యం మార్పు వస్తుంది. అంటే ఎప్పుడైతే వ్యతిరేకిస్తామో ఇది కాదు అన్నప్పుడు మాత్రం ఎక్కడో కూడా చేంజ్ అవుతుంది. అంటే కొన్నిసార్లు గొడవలు పెట్టుకుంటేనే అది గవర్నమెంట్ అయినా ఏదైనా సరే వస్తుంది. సో విప్లవం ద్వారా మానవ చైతన్యంలోనే మార్పు వస్తుంది. వ్యక్తిలో మార్పు మిగతా సముదాయంలో కూడా మార్పును తీసుకురాగలదని ఆశిస్తారు. అవును, మనలో మనం సంఘర్షణ, ఇప్పుడు మనం వ్యక్తిగతంగా ఎదగాలంటే మన లోపల సంఘర్షణ మొదలైనప్పుడే, అరే నేను ఇలా ఎందుకు చేస్తాను, ఇలా ఎందుకు చేయలేదు, నాలో ఇక నీది ఎందుకు నమ్ముతున్నాను, ఇది ఎందుకు నమ్మాలి, అందరినీ నమ్మాను, అందరినీ అందరి చేత మోసగించబడాను, లేకపోతే ఇది రాలేదు, ఇప్పుడు నేను అక్కడ మిస్టేక్ చేశాను, పోయినసారి నేను ఈ మిస్టేక్ చేశాను, ఈసారి ఈ మిస్టేక్ చేయలేదు, అంటే పోయినసారి ఇంతవరకే చదువుకున్నాను, ఈసారి ఇంతవరకు చదువుకోలేదు అనే మన లోపల ఎప్పుడైతే సంఘర్షణ వస్తుందో అప్పటి నుంచే మనం మారటం మొదలవుతాం. ఎదుటి వాళ్ళు చెప్పినంత కాలం, ఎదుటి వాళ్ళు మన మీద రుద్దినంత కాలం వాళ్ళు చెప్పినట్టే నడుస్తుంది. మన మైండ్ కూడా అలాగే ఉంటది. కాదు, నేను కూడా ఎప్పటికైనా నేను తెలుసుకోవాలి, నన్ను నేను వృద్ధి చెందించుకోవాలి, నన్ను నేను ఆరాధించుకోవాలి. వ్యక్తి ఆరాధన ఉన్నంత కాలం, అంటే వేరే వాళ్ళ వ్యక్తిని పొగిడినంత కాలం, వేరే వాళ్ళ వ్యక్తిని ఆరాధించినంత కాలం, వేరే వాళ్ళకి గురించి అబ్బా అబ్బా అన్నంత కాలం మనం ఎక్కడికి కదలం. ఎప్పుడైతే నీ వైపు తిరిగి నిన్ను ఆరాధించుకొని నీ లోపల సంఘర్షణ మొదలైపోయి నేనేంటి, నాకేం కావాలి, నేను ఎందుకు పుట్టాను, నేనేం చెయ్యాలి, నేను ఎలా సాధించుకోవాలి,
ఈ ఉద్యోగం నాకు నిజంగా కావాలా, లేకపోతే నా నా హృదయం వేరే వైపుకి వెళ్తుందా అనే సంఘర్షణ నుంచే మన డెస్టినీ చేంజ్ అవుతుంది. సో జిడ్డు కృష్ణమూర్తి అప్పుడే ఇలాంటివి ఉన్నప్పుడే మనం కూడా మార్పు చెందగలుగుతాం. మార్పు కోసం ఆ టాపిక్ చెప్పాను. జిడ్డు కృష్ణమూర్తి దృష్టిలో విద్య అంటే ఏంటిదండి? స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ ముఖంగా వ్యక్తిగతమైంది. ఇది స్వేచ్ఛ ఎలా ఉంది? ముఖ్యంగా మన వ్యక్తిగతమైందే. ఎవరో స్వేచ్ఛ ఇస్తే, ఎవరో స్వేచ్ఛ ఇస్తే మనం పోము. మనం అంతటిగా మనం తెలుసుకోవడమే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ అనేది మన 100% మన పర్సనల్. అది రాజకీయ స్వేచ్ఛ కాదు. రాజకీయ స్వేచ్ఛ వ్యక్తిపరంగా, మనోవిజ్ఞాన పరంగా, మేధోపరంగా స్వేచ్ఛను అందించలేదని వీరి వాదన. అలాగే స్వేచ్ఛ అనేది వ్యక్తి మతపరంగా కూడా కోరుకోవాలని కూడా ఆకాంక్షించారు. అంటే మనకు నచ్చిన మతం తీసుకోవాలి అనే, అది కూడా మతపరంగా కూడా స్వేచ్ఛ అనేది ఉండాలి. అలాగే ఈ స్వేచ్ఛన వ్యక్తి మతపరంగా కూడా, అంటే వ్యక్తి ఏ మతానికి చెందినవాడు కాదని, మానవతే తన మతమని, దీని ద్వారా విశ్వజనీయత భావం ఆవిర్భవించిందని కృష్ణమూర్తి విశ్వసించారు. మనం ఏ మతానికి చెందిన, పుట్టినప్పుడు ఏ మతం ఉంది, చనిపోయినప్పుడు ఏ మతం ఉంది, ఇలాంటి మాటలు చెప్తే ఎవరు ఒప్పుకోరు. ఓకే, నిజం చెప్తే, సత్యాన్ని చెప్తే ఎవరు ఒప్పుకోరు. నిజమే, మన పని, మనం ఎందుకు పుట్టాం? కొన్ని అనుభవించటానికి. కర్మ హిందూ సాంప్రదాయ ప్రకారం అయితే కర్మలతో పునరపి జననం పునరపి మరణం. మనం ఏ కర్మలు అయితే చేసామో ఆ కర్మలు అనుభవించడానికి ప్రారంధ కర్మం అంటారు. అలాంటివి ఉంటాయి కదా, నిష్కర్మ, అలాంటి అంటే కొన్ని కర్మలు అనుభవించడానికి మనం పుడతాం. అలాగే మనం చేసిన దానికి తెలుసుకోవటానికి, నేను ఎవరిని, ఈ జన్మలో నేను ఏం చేయడానికి వచ్చాను, నా పర్పస్ ఏంటిది అనే తీసుకునే, జన్మలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకున్న మేధావులందరూ, విద్యావేత్తలందరూ వాళ్ళు పర్పస్ ఏంటిది? మనకి జ్ఞానాన్ని, తత్వాన్ని బోధించటానికే వచ్చారు. మీరు భయపడమాకండి, మీరు చూసేది ఏదీ లేదు, నిజమైన జ్ఞానం అనేది మీ లోపల నుంచే వస్తుంది అనే కదా వాళ్ళు చెప్పడానికి వచ్చింది. వాళ్ళు నేర్చుకున్నది మనకి బోధించడానికి వచ్చారు. అలాగే మనం ఏ మతానికి చెందిన వారం కాదు, మన మతమే మన మానవతే మన మతమని విశ్వజనీత భావం, దాని నుంచే విశ్వజనీత భావం ఆవిర్భవిస్తుందని. మానవతే మన మతమని, దీని నుంచి ఏమొచ్చింది? ఇలా ఎందుకు రాస్తున్నానంటే, వీళ్ళ గురించి అడిగినప్పుడు మనకు కంగారు పడకుండా ప్రతి టెక్స్ట్ బుక్ నుంచి ప్రతి లైను చదవండి. మీ దగ్గర ఉన్న బీఈడి టెక్స్ట్ బుక్స్ ఉంటే అందులో నుంచే ఇస్తారు పేపర్ 2లో. కాకపోతే ఒక దగ్గర లేవు ఇవన్నీ. సమాజ నేపథ్యంలో పైన చర్చించిన ఆధ్యాత్మిక ఆధారాల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, విద్యా తాత్విక ఆధారాల ద్వారా విద్యా ప్రక్రియలో పాఠ్య ప్రణాళిక, బోధన, అభ్యాసన విధానాల్లో విద్యార్థులకు వైవిధ్యభరితమైన ఎన్నో దారులను, అభ్యాసన మార్గాలను వారంతట వారే శోధించి, ప్రయోగించి, అన్వేషించేలా ఉపాధ్యాయులు ప్రయత్నించాలి. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ విద్యా తాత్విక ఆధారాల గురించి మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే, విద్యా ప్రణాళిక, విద్యా ప్రక్రియలో పాఠ్య ప్రణాళిక, బోధన ఎలా ఉండాలి, బోధన అభ్యాసన విధానాల్లో విద్యార్థులకు వైవిధ్యభరితమైన ఎన్నో దారులను, అభ్యాసన మార్గాలను వారంతట వారే, ఏదైనా గుర్తించండి, సొంతంగా తెలుసుకునే విధంగా ప్రయోగించి అన్వేషించాలి. ఆ విధంగా ఉపాధ్యాయులు ప్రయత్నించాలి. అలా వాళ్ళ విద్యార్థులను తయారు చేయాలి. పాఠశాల పరిధిలో తొలి అభ్యాసన అనుభవాలలోనే వారు అభ్యాసనాన్ని ఎలా నేర్చుకోవాలి అనే బాధ్యతను ఉపాధ్యాయుడు తీసుకోవాలి. ఇక్కడ ఉపాధ్యాయుడు ఎలా ఉండాలంటే, వాళ్ళంతటికి వాళ్ళే తెలుసుకోవాలి అభ్యాసన మార్గాలను. అలాగే ప్రయోగాలలో తెలుసుకోవాలి, ప్రయోగాలు చేసైనా, అలాగే అన్వేషించి అయినా వాళ్ళు తెలుసుకోవాలి. ఆ విధంగా ఉపాధ్యాయులు వాళ్ళని తయారు చేయాలి. పాఠశాల పరిధిలోనే తొలి అభ్యాసన అనుభవాలలోనే అభ్యాసనాన్ని ఎలా నేర్చుకోవాలనే బాధ్యతను కూడా వాళ్ళని తెలుసుకునేటట్లు విద్యార్థులను తయారు చేయాలి. తల్లిదండ్రుల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా మాత్రమే అభ్యాసనం జరుగుతుంది అనే భావన మనసు నుంచి తొలగించాలి. స్వీయ అభ్యాసనానికి
వీళ్ళందరూ చెప్పింది, ఇప్పుడు విద్యావేత్తలందరూ చెప్పింది స్వీయ అభ్యాసన. కొత్త విధాన నిర్ణయాలు, లక్ష్యాలు భారతదేశం కంటే ఎక్కువ ప్రాముఖ్యతను భారత భూమికి ఇస్తున్నాయి. రాజకీయ విధానాలు ఏవైనా విభిన్నతలు, వైవిధ్యాలు ఏ రకంగా ఉన్నా విద్యా వ్యవస్థ మాత్రం విలువల ఆధారిత. మన విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే విలువల ఆధారిత, నైతిక వ్యక్తిగా విద్యార్థిని మార్చే ప్రక్రియల పట్ల మొగ్గు చూపాలి. విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి? విలువల ఆధారిత, విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి? విలువలు ఆధారిత, నైతిక వ్యక్తిగా విద్యార్థిని మార్చే ప్రక్రియల పట్ల మొగ్గు చూపాలి. ప్రతి విషయం అందులో పాఠ్యాంశాలు అంతిమంగా వసుదైక కుటుంబంగా, అంటే ప్రతి విషయం అందులో పాఠ్యాంశాలు అంతిమంగా ఎలా ఉండాలి? వసుదైక కుటుంబంగా లక్ష్యంగా మార్చుకుంటే విద్యార్థి సమాజం సుసన్నం అవుతాయని వీళ్ళ అభిప్రాయం. అంతవరకు ఒక బుక్లోనండి, మిగతా ఇంకో బుక్లో కూడా ఉంది. ఏమో ఇందులో ఇంకేమైనా పాయింట్స్ ఉంటాయని ఇది కూడా ఇచ్చాను. ఇదంతా మనం చదువుకుందాం. అన్విసెంట్ దివ్య జ్ఞాన సమాజం స్థాపించిన అన్విసెంట్ దత్త తీసుకోవడంలో వీరి జీవితంలో ముఖ్యమైన అధ్యాయం ప్రారంభమైంది. వీరి ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా మదనేపల్లిలో రిషి వ్యాలీలో ఒక పాఠశాల, వారణాసి రాజ్ఘాట్లో మరొక పాఠశాల ప్రారంభించారు. గురు శిష్యులకు ఎందు సమానమే అని అందరూ సత్యాన్వేషకులు తలచారు. ఇక్కడ ఏమిచ్చారంటే దాంట్లో రిషి వ్యాలీలో ఒక పాఠశాలను, వారణాసి రాజ్ఘాట్లో మరొక పాఠశాలను వీళ్ళు ప్రారంభించారు. విద్యా భావనలు. వీరి విద్యా భావనలు ఎలా ఉండాలి? సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చేదిగా విద్య ఉండాలి. విద్యా స్వేచ్ఛ వాతావరణంలో బోధించబడాలి. విద్యార్థి పాఠశాలలో గడిపిన సమయం ఆనందదాయకమైదై ఉండాలి. నేర్చుకోవడానికి స్వేచ్ఛగా ఉండాలి, సంపూర్ణ స్వేచ్ఛగా ఉండాలి. మంచి వాతావరణంలో విద్యను బోధించాలి. పాఠశాలలో గడిపిన సమయం ఆనందదాయకమైదై ఉండాలి. విద్యార్థి తనకు తానే తెలుసుకోవటం, స్వీయ అన్వేషణ మనం అలవాటు చేయాలి. అలాగే జ్ఞానం నిరంతరం సత్య అన్వేషణ వలనే వస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించాలి. సృజనాత్మకత అంటే అంతఃస్ఫూర్తి ఉండుట. సృజనాత్మకత అంటే అంతఃస్ఫూర్తి ఉండుట. సత్య అన్వేషణకు, సృజనాత్మక స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛకి ఏం కావాలి? వివేకం కావాలి. ఏదైనా అన్వేషించేటప్పుడు ఏవాలంటే సృజనాత్మకత ఉండాలి, ప్లస్ ముందు స్వేచ్ఛ కావాలి. ఏది వివేకం కూడా ఉండాలి. ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు, ఏది అన్వేషిస్తున్నాం, ఏది అలాంటి ఒక వివేకంతో కూడిన సత్య అన్వేషణ, సృజనాత్మకతకు స్వేచ్ఛ కావాలి. విశ్వగ్రామంలో సభ్యుని, వసుదైక కుటుంబ సభ్యుని తయారు చేయాలని వీరి భావన. కుల, మత, జాతి, వర్ణ వివక్షత విశ్వ మానవ కుటుంబాన్ని ఆకాంక్షిస్తుంది. ప్రపంచంలో ఎవరికి గురువు కాదు. మన శ్వాసే గురువు అంటారు యాక్చువల్గా. అందరూ సమానమే అని అభిప్రాయపడ్డారు. కొందరు సత్యాన్వేషకులు ఇలా తలిచారు. మనసుకు ఆలోచించే శక్తి ఉంది. దాన్ని వినియోగించే సత్యాన్ని కనుగొనుక్కోవాల్సిన వాడే జ్ఞాని. అవును, మనకి మంచి ఆలోచన ఇచ్చినప్పుడు దాన్ని అక్కడితో వదిలేయద్దు, దాని గురించి అన్వేషించాలి. ఒక రకంగా చెప్పాలంటే ప్రశ్న మనదే, ఆన్సర్ కూడా మనలోనే ఉంటది. అదే వీళ్ళు చెప్పాలనుకుంది. మనకి ఏదైతే ఆలోచనలు వస్తాయో, ఏవైతే డౌట్స్ వస్తాయో, మనం ఎక్కడికెక్కడికో తిరుగుతాం. కోషా గారు చెప్తారు, ఆ బుక్ చాలా బాగుంటుందండి. ఇంకొన్ని బుక్స్ ఉంటాయి. ఆయన ఏం చెప్తారంటే, నువ్వు ఎవరెవరినో అడుగుతున్నావు, ప్రశ్న నీ దగ్గరే ఉన్నప్పుడు సమాధానాలు కూడా మీ దగ్గరే ఉంటాయి. ఒక దగ్గర కూర్చొని మీ లోపల మీరే ప్రశ్నించుకోండి, వాటికి ఆన్సర్లు వస్తాయని కూడా చెప్తారు. వీళ్ళందరూ ఆధ్యాత్మికవేత్తలు ఏం చెప్తున్నారు? ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో సమాధానం కూడా మనదే కదా. సో ప్రతి ప్రశ్నకి ఆన్సర్ మనలోనే ఉంటది.
నేనేం చేయాలి అని ఎదుటి వాళ్ళని అడిగే బదులు ప్రశాంతంగా కూర్చొని మీతో మీరు మాట్లాడుకొని అడగండి, నేను ఎందుకు పుట్టాను, ఈ జాబ్ నాకు వస్తుందా, మరొక నా డెస్టినీ ఏంటిదని అడగండి. ఖచ్చితంగా జరిగిద్ది. వీళ్ళందరూ ఆదర్శవంతులు, అందుకే వాళ్ళకి జరిగింది, మనకు కూడా జరిగింది. విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలు బలహీనతలు ఎరిగి మానసిక శక్తులతో పూర్తిగా వికసించాలి. మనం ఎలా పూర్తిగా వికసిస్తాం, సంపూర్ణ జ్ఞానం ఎలా అవుతాం? మనలో ఉన్న శక్తి సామర్థ్యాలు, ఫస్ట్ మన బలహీనతలు తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ముందు రియాక్టింగ్ ఉంటుంది చూడండి, అది ఎందుకు రియాక్ట్ అవుతున్నాం, దేనికి రియాక్ట్ అవుతున్నాం, అవసరమైన దానికి రియాక్ట్ అవుతున్నామా, అనవసరమైన దానికి రియాక్ట్ అవుతున్నామా అన్నది ఇది భయంకరమైన లక్షణం. కొంతమంది షార్ట్ టెంపర్ అంటారు. ఎందుకు కోపం వస్తుంది, అసలు ఎందుకు కోపపడాలనేది, ఈ రెండు భయంకరమైన శత్రువులు, ఇవి అజ్ఞానానికి తీసుకొస్తాయి. అలాగే ఇంకో భయంకరమైన ఏంటంటే మోసం. ఇక కొంతమంది మోసం చేసినప్పుడు కొంతమంది కొన్ని లోపలికి డిప్రెషన్కి వెళ్తారు. అసలు ఎందుకు పోవాలి? ఆ మోసం వల్ల నీ జీవితం ఇంకా మారిపోతుందేమో, దానివల్ల నీ కొత్త దారి వెతికిద్దేమో. అది నీకు ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పినా, దైవం మనకి ఎన్నోసార్లు చెప్పినా మనం దానివల్ల మనం బయటపడలేకపోతున్నామేమో. అందుకే ఇలాంటి షాక్ ఇస్తే అప్పుడైనా జ్ఞానంతో, ఆహా ఈ వైపు వెళ్ళకూడదు, ఈ వైపు వెళ్తాం, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ గా నీ లోపల సత్యాన్వేషణ రావటానికి కోసమే అది జరిగిందని అనుకోవచ్చు కదా. దట్ ఈస్ ద వన్ లెసన్ అనుకోవచ్చు కదా. ప్రధాన్ని డిప్రెషన్ గా తీసుకుంటాం. డిప్రెషన్ పడేది మనమే, కన్నీళ్లు మనకే. మరి మన బాడీ, మన శరీరాన్ని, ఇప్పుడు చెప్తున్నారు కదా, మన శరీరాన్ని ప్రేమించాలి, మన మనసును ప్రేమించాలి, మన ఆత్మ, ఈ మూడుని అలైన్ చేయాలి, ఏకత్వంలోకి తీసుకురావాలి. అప్పుడే నువ్వు పరిపూర్ణ వ్యక్తి అవుతూ సంపూర్ణ విద్యను కనుక్కుంటావు. లోకంలో వాళ్ళని సన్యాసులు అంటారు. సన్యాసి కాదు, జ్ఞానం, అనంతమైన జ్ఞానం వాళ్ళలో ఉంటది. సంసారంలో ఉండి కూడా అలైన్ చేసుకోవచ్చు అని కూడా చెప్తారు. తర్వాత వచ్చిన జనరేషన్ కూడా చెప్పింది. సో మీకేం కావాలో మిమ్మల్నే అడగండి. ఎవరెవరో చెప్పిన మాటలు వినేసి మైండ్ అంతా డిస్టర్బ్ చేసుకొని చాలా మంది కుమిలిపోతారు, ఉద్యోగం రాలేదని ఏడుస్తారు. ఓకే, ఇక దాని గురించి అది జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు కంపల్సరిగా దీని మీద ఫోకస్ చేయండి. ఒక్క దాని మీద కూర్చొని ఈ టైం వరకు మీతో మీరు మాట్లాడుకోండి. స్థిరంగా కూర్చోండి. ముందు కూర్చోటం నేర్చుకోండి, ప్రశాంతంగా కూర్చోటం నేర్చుకోండి. కూర్చొని నేర్చుకొని మిమ్మల్ని మీరు ఆ సబ్జెక్ట్ని అవగాహన చేసుకోండి, దాని గురించి చదువుకోండి. కొంతమందికి టైం టేబుల్ కూడా వేరే వాళ్ళు ఇవ్వాలి. మన టైం టేబులే మనం రాసుకోలేనప్పుడు ఇక వేరే వాళ్ళు ఏం చేస్తారు? నీకేం టైం ఉంటుందో అంటే తప్పుగా అనుకోమాకండి. టైం టేబుల్ కూడా వేరే వాళ్ళు ఇచ్చే స్థితిలో ఉన్నాం. మన టైం టేబుల్, అది మన టైం, అది మన స్వేచ్ఛ, ఇది మన లైఫ్ అనే తత్వం మీరు ఏర్పరచుకోండి. తమ శక్తి సామర్థ్యాలు బలహీనతలు పెరిగిన వారు మానసిక శక్తులు పూర్తిగా వికసించాలి. అవును, ఎప్పుడైతే మనం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ తెలిసిపోతాయి. ఈ ఉపాధ్యాయుల భావాలు వారిపై రుద్దకూడదు. అంటే అసలు ఎవరి ఫీలింగ్స్ని ఇంకోరిపై రుద్దకూడదు. అసలు నా ఆలోచనల్ని వేరే వాళ్ళతో, నన్ను ఇష్టపడుతున్నారనో, లేకపోతే నన్ను ద్వేషిస్తున్నారో, నా చుట్టూ ఉన్నారనో, నేను ఏదో చేస్తున్నారనో, నాకు వచ్చిన భయాలను కానీ, నాకు వచ్చిన ఆలోచనలు కానీ, నాకు వచ్చింది ఏదైనా సరే జస్ట్ చెప్పాలి అంతే. నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యకపోతే ఊరుకుని రుద్దకూడదు. విద్య అనగా పుస్తక పఠనం, డిగ్రీ సముపార్జన కాదు. ప్రకృతి ఏదైనా పరిశీలించి పరిశోధించటం, అదే నిజమైన జ్ఞానం. విద్యకు ఉద్యోగం ధ్యేయం కారాదు, విద్య యాంత్రిక ప్రక్రియ కారాదు. అంటే ఉద్యోగం ధ్యేయం కారాదు అంటే మనం ఆ విధంగా చదువుకున్నప్పుడు నిజంగా పరిపూర్ణంగా మనం చదవలేం, భయంతోనే చదువుతాం. ఎందుకంటే ఈ సమాజం భౌతికంగా కూడా మనం ఎదగాలి కదా. ఎందుకంటే మనం ఈ సమాజంలో ఉంటున్నాం కాబట్టి మనకు కూడా మనీ కావాలి. కానీ విద్యను నువ్వు ఇది చదువుకుంటే ఇంత శాలరీ వస్తుంది, చదువుకుంటే ఇంత శాలరీ వస్తుంది అంటే అప్పుడు మైండ్ అనేది దాన్ని భయంగానే చూస్తుంది. అసలు స్వేచ్ఛ అనేది మన మైండ్కి ఇవ్వాలి. నేర్చుకునే విధంగా తయారు కావాలి, దాన్ని స్వేచ్ఛగా నేర్చుకోవాలి. ఇంకా దానితో పాటు ఇంకా 2-3 కూడా నేర్చుకోవాలి. ఇదే ధ్యేయంగా పెట్టుకుంటే ఇది రాకపోతే ఇక నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మనం ఏం చేయాలన్నది కూడా మనమే తెలుసుకోవాలి. దానికి కూడా వేరే వాళ్ళు ఎందుకు? నీ అంతర్గతంగా నీ లోపల బోల్డ్ ఎంత జ్ఞానం ఉంది, బోల్డ్ అంత శక్తి ఉంది. లోపల చదువుతో పాటు ఇంకా ఏదో మంచి టాలెంట్ ఉంటుంది, దాన్ని కూడా వెలికి తీయండి. తీసి
ఇది ఆప్షనల్ గా అది కూడా నేర్చుకోండి. ఏదో ఒకటి మనకి ఆర్థికంగా మనం నిలబెట్టింది, ఆర్థికంగా డెవలప్ చేస్తుంది. విద్యార్థులకు ఆధ్యాత్మిక శిక్షణ అందుకే ఇచ్చేది. ఆధ్యాత్మిక శిక్షణ అంటే ఏంటంటే మనలో ఉన్న అంతర్గత శక్తులను వెలికి తీయటమే. ఎంతో శక్తి ఉంది, ఎన్నో తెలివితేటలు ఉన్నాయి, ఎన్నో ఏదైనా చేయగలరు. బుక్స్ రాయగలరు, కవిత్వాలు రాయగలరు, పెయింటింగ్ నేర్చుకోగలరు, సంగీతం నేర్చుకోగలరు, అన్ని కనెక్ట్ కలుగుతాయి. ఎందుకంటే గతంలో ఏమేమో నేర్చుకొని ఉంటాం కదా, గతంలో అంటే గత జన్మలో అవన్నీ కనెక్ట్ అవుతాయి అని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళందరూ నేచర్, వీళ్ళు ఎన్నో పుస్తకాలు రాశారు. నార్మల్గా ఉన్నప్పుడు ఎందుకు రాయలేదు, తర్వాత ఎందుకు రాశారు? నెక్స్ట్, వీళ్ళ దాంట్లో ఉపాధ్యాయులు ఎలా ఉండాలి? తాము గొప్పవారని భావన ఉండరాదు, అందరూ సత్యాన్వేషణ అనే భావనతో ఉండవలెను. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి నేర్చుకోవడానికే వచ్చినాం. విద్యార్థుల పట్ల ఎలా ఉండాలి? స్నేహంగా, వృత్తి పట్ల అంకిత భావంతో ఉండాలి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం విద్యార్థులని గుర్తై ప్రవర్తించాలి. విద్యార్థులను సంపూర్ణ మానవులుగా తయారు చేయ బాధ్యతను స్వీకరించాలి. ఈ క్రమశిక్షణ అనేది వీళ్ళ దాంట్లో కంపల్సరీగా ఉండాలి. అందులో స్వీయ క్రమశిక్షణ అనేది కంపల్సరీగా ఉండాలి. ఉపాధ్యాయులు విద్యార్థులకు సమస్య కారాదు, అందుకే ఉపాధ్యాయులకు కూడా శిక్షణ అవసరం, గురువుకు కూడా శిక్షణ అవసరం. జిడ్డు కృష్ణమూర్తి అభిప్రాయంలో, ఆయన అభిప్రాయంలో జీవితం ఒక సంపూర్ణమైన మొత్తం అంటే అవిభాజ్యం. విద్య వ్యక్తి సమగ్రతమైన కృషి చెయ్యాలి. స్వేచ్ఛ, ప్రేమ, మంచితనం వికసించాలి. మృదుత్వం ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, ప్రేమ, అవన్నీ మనలో వికసించాలి, వేరే వాళ్ళలో కాదు, మన లోపల వికసించాలని చెప్తున్నారు. అంతేగాని వికసించాలనగానే వేరే వాళ్ళలో చూడటం, సమాజంలో చూడటం కాదు. ఫస్ట్ మనలోనే వికసిస్తే నీకు సమాజం ఈ విధంగా కనపడుతుంది. అది వీళ్ళ అభిప్రాయం. ఉత్తమ సమాజ స్థాపన విద్య ద్వారానే సాధ్యమవుతుందని వీరి భావన. ఈ విద్యావేత్తల తత్వవేత్తంలో ఉన్న మొత్తం సారాంశం అరవిందుని తాత్విక భావనల మూలమే వేదాంత సారం. ఈ వేదాంత స్థానానికి మూలం ఎవరంటే అరవిందుడు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించిన గొప్ప తత్వవేత్త. అత్యంతమైన ఆధ్యాత్మిక సత్యాలు ఆవిర్భంతోనే తెలుసుకోవచ్చు, తార్కిక వివేచనతో కాదు. లాజిక్ తో ఏది తెలుసుకోలేం. గాంధీజీ ఒక మహాతత్వవేత్త. సర్వోదయం కోసమే విద్య అని తలచారు. గాంధీజీ గారేమో సర్వోదయం కోసం విద్య అన్నారు. వేదాంతం సారం నుంచి ఆధ్యాత్మిక సత్యాలు ఆర్భవంతోనే అంతర బుద్ధితోనే తెలుసుకోవచ్చని అరవిందుడు గారికి తెలుసుకున్నారు. గాంధీజీ గారు అయితే సర్వోదయంతోనే విద్యను తెలుసుకున్నారు. సర్వోదయం అంటే వ్యక్తిలో శారీరక, మానసిక ఆధ్యాత్మికపరమైన అత్యున్నత అంశాలు వెలికి తీయటం అన్నారు గాంధీజీ గారు. జీవిత సత్యం అంటే ఆయన దృష్టిలో సత్యం, అహింస, ప్రేమ, సోదర భావం అన్నారు గాంధీజీ గారి దృష్టిలో. అలాగే కృషి ఆధారంగా విద్యాభ్యాసం జరగాలని భావించారు. ఇవన్నీ గాంధీజీ గారి తత్వాలు. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రకృతిలో ఉన్న సంబంధం అసమానం, మానవునికి ప్రకృతిలో ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈయన గుర్తించాడు. ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాలని ఈయన ఉద్దేశం. అందువల్లే విద్యాభ్యాసం ప్రకృతి నడుమ జరగాలని ఆశించారు. పిల్లల సహజ జ్ఞానేంద్రియాలు కృత్రిమైన పట్టణ వాతావరణంలో కలుషితంలో కాకూడదు అని ఠాగూర్ గారు ఆ విధంగా చెప్పారు. ప్రకృతిలో విద్యాభ్యాసం అంటే స్వేచ్ఛగా జరగాలి. మరి జిడ్డు కృష్ణమూర్తి గారు ఆధునిక భారతీయ తత్వవేత్త. గురు శిష్యులు సమానమని వీరి భావన. అందరూ సత్యాన్వేషకులని తలిచారు. విద్యార్థికి సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చేదిగా విద్య ఉండాలని చెప్పారు. సత్యాన్వేషణకు ఏం కావాలని? సృజనాత్మకత, స్వేచ్ఛ కావాలి. సత్యాన్వేషణకు సృజనాత్మకత ఏమి కావాలి? స్వేచ్ఛగా కావాలి. ఆ స్వేచ్ఛ ఎలా ఉండాలని? వివేకంతో కూడిన స్వేచ్ఛ ఉండాలి, వివేకంతో కూడిన సత్యాన్వేషణ ఉండాలి, సృజనాత్మకత ఉండాలని జిడ్డు కృష్ణమూర్తి గారి అభిప్రాయం. ఒక కొత్త రకం చింతనకు మానవాళికి అందజేశారు వీళ్ళందరూ. మనం ఆధ్యాత్మిక సత్యాలు అంతర్బుద్ధితోనే తెలుసుకోవాలి, తార్కిక వివేచనతో కాదు. సమకాలీన సత్యాన్ని తెలుసుకోవాలని పరిపూర్ణత మానవ మేధస్సుకు లేదు.
సర్వశ్రేష్టమైంది అది మనసుకు మాత్రమే దాన్ని గ్రహించే శక్తి ఉంది. సత్తా సంభావనకి నిరుపేక్ష సాపేక్ష జ్ఞానము అజ్ఞానానికి అది మనసు వారధి. అరవిందుని నమ్మకం, ఇది ఇంపార్టెంట్. అరవిందుని యొక్క నమ్మకం ఏంటిదంటే సర్వశ్రేష్టమైన మనసుకు మాత్రమే గ్రహించే శక్తి ఉంది. అవును, అంటే సోల్ అంటారు, ఇక్కడ మనసు అయింది, ఆత్మ అంటారు. సత్తా సంభవానికి నిరుపేక్ష సాపేక్షానికి జ్ఞానం అజ్ఞానానికి అది మనసు వారధి లాంటి. ఈ రెండిటి మధ్య భేదాలు తెలుసుకోవటానికి ఒక మనసు మాత్రమే వారధి అని అరవిందుని గారి నమ్మకం. గాంధీజీ తత్వం ఏంటిదంటే సత్యం దైవమే సత్యం, సత్యమే దైవం. సత్యం అంటే దైవమే సత్యం, సత్యమే దైవం పరబ్రహ్మం. అలాగే అహింస, సత్యాన్ని దైవాన్ని కనుక్కోవటానికి అహింస ఒక్కటే మార్గం అని, ప్రేమ ద్వారానే హింస దేశాన్ని జయించుట సాధ్యమని, సోదర భావం మానవులుగా మనందరం ఒకటే భావనని గాంధీజీ గారు తలచారు. అలాగే రవీంద్రుడు గారి మనోవాంఛ మానవ జాతి ఆధ్యాత్మికత ఐక్యత. మానవతావాదానికి హద్దులంటూ లేవని, ప్రపంచ ఐక్యత పరమవారదని పరమవాది అని ప్రవశించిన ప్రవక్త. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ ప్రవేశం కల్పించి విశ్వభారతిని అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా రూపొందించారు. ప్రపంచంలో ఐక్యత ఉండాలి, ఎలాంటి వివక్ష లేకుండా అని రవీంద్రనాథ్ గారు చెప్పారు. జిడ్డు కృష్ణమూర్తి పేదరికం, ద్వేషం, సంకుచితత్వం, హింస, అసూయ మొదలైన అనేక సంక్షోభాలతో సమస్యలతో నిండిన ఈ ప్రపంచాన్ని తప్పక పరిష్కరించాలని ప్రయత్నించారు. అంటే వివక్షత, సంఘర్షణ లోపల నుంచి మనకి ఇవన్నీ సరిచేయాలని ఈయన అభిప్రాయపడ్డారు. అలాగే విద్యార్థుల్లో భయానికి తావుండరాదు, స్వేచ్ఛగా ఉండాలి, జీవితంలో అహింసా తత్వాన్ని పాటించాలి. విద్యకు ఉద్యోగం అనేది అంటే మనం చదువుకుంది ఉద్యోగం ధ్యేయంలా కాదు కానీ ఈయన అభిప్రాయం. ఇప్పుడు మేము చెప్పిన 2 బుక్స్లో కూడా వివేకానంద గురించి లేదు, అందుకే సపరేట్గా ఆ టాపిక్ తీసుకురావాల్సి వచ్చింది. సో ప్లీజ్ అండి, ప్రతి లైన్ టు లైన్ వినండి మళ్ళీ ఒక్కసారి. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ఇప్పటి నుంచి ఒక బుక్లో రాసుకోండి. మెయిన్ బుక్స్ ఉంటాయి కదండి, రచయితలు వీళ్ళు రాసిన బుక్స్ ఉంటాయి కదండి, అవన్నీ ఒక దగ్గర రాసుకోండి. ఒక డైలీ ఏమైనా అనిపించినవి ఒక బుక్ తయారు చేసుకోండి. అప్పుడు గాబరా పడకుండా, ఎందుకంటే సెప్టెంబర్ 15 ఆగస్ట్ 15 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానని చెప్పారు కదా, అప్పుడు వచ్చి మళ్ళీ మాకు టైం కావాలి లేదా పోస్ట్ పోన్ చేయండి అని మళ్ళీ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకోకండి. మంచి ప్రశాంతంగా చదువుకొని పోండి. అసలు ఎక్కువ టైం ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి టైం ఎప్పుడు ఉన్నప్పుడే ముందు సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోండి. ఒక కరెంట్ అఫైర్స్ మాత్రమే కొత్తగా ఉంటాయి, మిగతా జనరల్ అన్న కూడా పాలిటీ అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా నా దగ్గర బుక్స్ ఉన్నాయండి. ఆ బుక్స్ తగ్గట్టు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చూసి ఇస్తా. పేపర్ 1 కూడా ముందు పేపర్ 2 కంప్లీట్ చేస్తాను. ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఒక సంకల్పంతో ఇది నాకు రావాలి అనే మనసుతో ఏకమైపోయి దాని గురించి మీరు చదవండి. ఈసారి భయంతో కాదు, ఇష్టంతో చదువుకోండి, స్వేచ్ఛగా చదువుకోండి, నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, మీ ఫీలింగ్స్ని కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.